వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు మార్చ్ 1 యొక్క ఇంపార్టెన్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేకత ఏంటి నాన్న అంటే మనకు రాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు మీద సైన్ చేసిన రోజుగా మనం మార్చ్ 1 యొక్క ఇంపార్టెన్స్ డిస్కస్ చేస్తాం. సార్ మరి మార్చ్ 1 కంటే బిఫోర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన పార్లమెంటరీ ప్రాసెస్ అనేది మనం ఒకసారి చూస్తే 2014 ఫిబ్రవరి 13 రోజున పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ లోక్సభలో ఎప్పుడు సార్ మనకంటే 2014 ఫిబ్రవరి 18వ తారీఖున ప్రవేశపెట్టారు ఈ బిల్. అదే రోజు మరి అప్పుడు స్పీకర్ అయిన మీరా కుమారి గారి సమక్షంలో బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే ఈ బిల్ మీద మొట్టమొదటిసారిగా సుష్మా స్వరాజ్ గారు అదేవిధంగా జైపాల్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఆఫ్టర్ మరి అదే ఫిబ్రవరి 18th రోజున మీరా కుమారి గారు ది బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పేసి అనడంతో ఈ బిల్ అనేది లోక్సభలో కూడా ఆమోదం పొంది తర్వాత సభ ఎగువ సభ అయిన రాజ్యసభకి 2014 ఫిబ్రవరి 19వ తారీఖున ప్రవేశపెట్టారు. ఇదే రోజున మరుసటి రోజు ఫిబ్రవరి 20వ తారీఖున మనకు రాజ్యసభలో కూడా ఈ బిల్ అనేది ది బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పేసి డిప్యూటీ చైర్మన్ అయిన పీజే కురియన్ గారు ఆమోదించడం జరిగింది. తర్వాత ఈ బిల్ అనేది 2 సభలు ఆమోదించిన తర్వాత ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్ అనేది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి గారు ఈ బిల్లును ఏ రోజున ఆమోదించారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ మార్చ్ 1 2014వ తారీఖున దీన్ని ఆమోదించడం జరిగింది. దీనితో తెలంగాణ 3,50,00,000 మంది యొక్క కోరిక అనేది నెరవేరింది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ రూల్ తర్వాత కాలంలోనే మనకు ఎలక్షన్స్ తర్వాత ప్రాసెస్లో 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది జరిగింది. థ్యాంక్ యూ.